నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, షర్మిల గారు వైఎస్ గారి సమాధి దగ్గర నమస్కరించుకొని మొత్తానికి ఆశీర్వాదాలు తీసుకొని పూర్తిగా ఇప్పుడు రాజకీయ రణరంగంలోకి మూడోసారి ఆ లెక్క ప్రకారం, ఒక రకంగా లెక్క ప్రకారం మూడోసారి మొదలు పెట్టబోతున్నారు అని అర్థమవుతోంది. ఎలా ఉంటాయి అంటారు ఇంకప్పటి నుంచి? అంటే ఇక్కడ భలే విచిత్రమైన విషయం. షర్మిల గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర నివాళులు అర్పించి ఆశీస్సులు తీసుకోవడానికి ఈరోజు ఇడుపులపాయ ఇంకా చెట్లు వెళ్తారు. రాజశేఖర రెడ్డి గారు తాను ఎంతగానో ఎదిగిన, తాను ఎంతగానో నమ్మిన కాంగ్రెస్ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ చీఫ్గా తన కూతురు పదవీ బాధ్యతలు తీసుకుంటున్నందుకు సంతోషిస్తారా? ఆయన ఆత్మ సంతోషిస్తుందా? ఎంతో తన జీవితమంతా పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి కేవలం ఏమాత్రం కృతజ్ఞత లేకుండా తాను మరణించిన తర్వాత తన కుమారుణ్ణి అష్టకష్టాలు పెట్టి 16 నెలలు జైల్లో కూడా వేసినటువంటి పార్టీలో, సొంత అన్నను జైల్లో వేసిన పార్టీలో ఈమె షర్మిల గారు కాంగ్రెస్ చీఫ్గా బాధ్యతలు స్వీకరిస్తున్నందుకు ఆయన ఆత్మ బాధపడుతుందా? ఇదో క్వశ్చన్. ఆయన అంటే వైఎస్ కుటుంబాన్ని అభిమానించే వాళ్ళు కానీ వైఎస్ని అభిమానించే వాళ్ళందరిలో కూడా మైండ్లో ఉన్నటువంటి క్వశ్చన్ ఇది. వాళ్ళే ఆయన ఆత్మ. అప్పుడు వాళ్ళే ఆయన ఆత్మ. ఎందుకంటే వైఎస్ అభిమానులంటూ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఆయన ఆత్మ కింద మనం అనుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్ అంటే ఒక తండ్రి కాంగ్రెస్ చీఫ్గా ఉంటూ ఆయన అనంతరం కూతురు కాంగ్రెస్ చీఫ్గా వచ్చిన సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి. అంటే రాష్ట్రాల్లో, ఎందుకంటే దేశంలో ఉంది. నెహ్రూ గారు చనిపోయిన తర్వాత ఇందిరాగాంధీ గారు ప్రధాని అయిన, అంటే వెంటనే కాలేదు, ఆమె కూడా గ్యాప్ ఉంది. మధ్యలో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నారు, తర్వాత గ్యాప్ ఉంది. ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయ్యారు తర్వాత రోజుల్లో, తర్వాత ప్రధాని కూడా అయ్యారు. అలాగే ఈమె తండ్రి తర్వాత తండ్రి వారసురాలిగా కూతురు రాజకీయాల్లోకి వచ్చి ఒక రాష్ట్ర బాధ్యతలు స్వీకరించిన దాఖలాలు మన ఆంధ్రప్రదేశ్లో అయితే లేవు. పురంధేశ్వరి గారు బీజేపీ చీఫ్గా ఉన్నారు, కానీ తండ్రి ఎప్పుడు బీజేపీ అనుకూలుడు కాదు. తండ్రి తెలుగుదేశం పార్టీనే కదా. ఎన్టీఆర్ గారు బీజేపీ నాయకత్వంలో లేరు కదా. కాబట్టి ఆ ఎగ్జాంపుల్ని అలా తీసుకోకూడదు. ఇప్పుడు షర్మిల గారు వచ్చారు. షర్మిల గారు సాయంత్రం ఇడుపులపాయలో వచ్చి ఆ తండ్రి ఆశీస్సులు తీసుకొని కార్యకర్తలు ఆమెకి కడపలో భారీగా స్వాగతం పలుకుతారు. రేపు పదవి బాధ్యతలు తీసుకుంటారు. కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ప్రాణం పోసేదానికి ఆమె రేపు ఒక సమావేశం ఏర్పాటు చేస్తారు. ఈ సమావేశంలో సరే పాత కాంగ్రెస్ నాయకులు ఎలాగూ ఉన్నారు. కేవీపీ రామచంద్రరావు గారు, తులసిరెడ్డి గారు, రఘువీరారెడ్డి గారు, గిడుగు రుద్రరాజు గారు, ఇలా ఒక వాళ్ళంతా ఓల్డ్ అంతా. ఎందుకంటే ఆయన జగన్ వైపు వాళ్ళు వెళ్ళలేకపోయారు కాబట్టి, వెళ్ళడం వాళ్ళకి ఇష్టం లేకుండా కావచ్చు, జగన్ వాళ్ళని తీసుకోకపోవడం కారణం కావచ్చు, ఏమైతేనేమి వాళ్ళందరూ కూడా షర్మిల గారి వెంట ఉంటారంటే తండ్రితో కలిసి పనిచేసిన వాళ్ళు, తండ్రితో విపరీతమైన ఒక అనుబంధంతో పనిచేసిన వాళ్ళు మళ్ళీ కూతురుతో, పార్టీ ఉజ్వల దశలో ఉన్నప్పుడు తండ్రితో పనిచేసిన వాళ్ళు పార్టీ పూర్తిగా క్షీణించిపోయిన దశలో కూతురుతో పనిచేయాల్సి వస్తుంది వీళ్ళందరికీ. సరే, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు లేదా కాపు రామచంద్రారెడ్డి గారు, ఇలా వైసీపీలో ఎవరైతే టికెట్లు నిరాకరణకు గురయ్యారో వీళ్ళందరూ కూడా కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్లో వాళ్ళకేం భవిష్యత్తు లేదు. ఎలా ఉంటుంది భవిష్యత్తు? భవిష్యత్తు అంటే ఏమిటి? ఒక నాయకుడికి రాజకీయ అధికారం రావడమే భవిష్యత్తు. రాజకీయ అధికారము కాంగ్రెస్ పార్టీకి ఈ తడవైతే ఛాన్సే లేదు. భవిష్యత్తులో చెప్పలేము. 2029 నాటికి ఎలా పరిస్థితులు ఉంటాయి, ఏం మార్పులు ఉంటాయి మనకు తెలియదు. కానీ ఇప్పుడైతే సమీపంలో అయితే వాళ్ళు ఎవ్వరికీ భవిష్యత్తు లేదు. ఊరికే చేరి మేమేదో మా పాత పార్టీకి వచ్చాము, కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మ గారు ఉన్నారు కాబట్టి ఆమె అడుగుజాడల్లో నడుస్తాము, ఇలా చెప్పుకోవడానికి ప్రెస్ మీట్లకు పనికి వస్తుందే తప్ప వీళ్ళ రాజకీయ అధికారానికి ఏమీ పనికిరాదు. మరి రేపు అధికార బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇక 2 నెలలు ఎన్నికలు వస్తున్నాయి. ఆమె 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెడతారా అనేది ఒక క్వశ్చన్. ఒకవేళ అంతమంది అభ్యర్థులు దొరుకుతారా అనేది రెండో క్వశ్చన్. నిలబెట్టాల్సి వస్తే ఎక్కడెక్కడ ఎవరెవరిని చూజ్ చేసుకుంటారు అనేది ఒకటి. ఆ పార్టీకి యంత్రాంగం లేదు,
కార్యకర్తలు లేరు అంటే వాళ్ళందరూ వైసీపీ వైపు వచ్చేసారు. వీళ్ళందరినీ మళ్ళీ సమాయత్తం చేసి వైసీపీ పట్ల వాళ్ళకు కోపం ఉండొచ్చు, నిరసన ఉండొచ్చు, రకరకాల కారణాలతో ఉండొచ్చు కూడా ఇప్పుడు యాజ్ ఆన్ టుడే. అంత మాత్రాన వాళ్ళు వచ్చేసి కాంగ్రెస్ తరఫున వచ్చి షర్మిల గారి వెంట నిలబడి షర్మిల గారితో పాటు కాంగ్రెస్ రాజకీయాల్లోకి దూకుతారని ఎవరు అనుకోవడం లేదు. ఎందుకంటే గ్రామాల్లో ఉన్న పిక్చర్ వేరే ఉంటుంది. మనము మెజారిటీ రూరల్ నియోజకవర్గాలే కాబట్టి గ్రామాల్లో ఏం జరుగుతుందంటే 2 బలమైన వర్గాలు ఉంటాయి. ఈ 2 బలమైన వర్గాలు 2 పార్టీలుగా చీలిపోయి ఉంటాయి. వాళ్ళకి ఇష్టాలతో నిమిత్తం లేదు. తమ ప్రత్యర్థి వర్గం తెలుగుదేశంలో ఉంటే అనివార్యంగా వీళ్ళు వైసీపీలో ఉంటారు. వైసీపీలో ఉంటేనే వీళ్ళకి ఎంతో కొంత సేఫ్టీ. అదేవిధంగా వీళ్ళు టీడీపీ అనేది బలంగా ఉంది కాబట్టి సరే జనసేన అనేది రూరల్లో లేనే లేదనుకోండి. ఇప్పుడు కాంగ్రెస్ వస్తే ఈ రూరల్లో వాళ్ళు ఏం షిఫ్ట్ గారు, గ్రామాల్లో ఉన్న నాయకులు ఎవరు కూడా కాంగ్రెస్ వైపు షిఫ్ట్ గారు. ఎందుకంటే వాళ్ళకి మేజర్ పార్టీ రాజకీయాల కంటే గ్రామ రాజకీయాలే ముఖ్యం. వాళ్ళకి తమ ప్రత్యర్థి ఎక్కడ ఉంటాడు, తాము ఎక్కడున్నాం అనేది ముఖ్యం. అందుకని కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికిప్పుడు ఆమె ఏమీ చేయలేరు. ఊరికే ఏదో మన పేపర్లో వార్తలు వస్తాయి, ప్రెస్ మీట్లు, టీవీల్లో న్యూస్ వస్తుందే తప్ప కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా ఆమె ఏమీ చేసే అవకాశం లేదు. పైగా ఆమెకి రేపటి నుంచి 2 సమస్యలు మొదలవుతాయి. ఒకటి, అమ్మని విమర్శించాలి. వైసీపీ విధానాలను విమర్శించకుండా ఆమె కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు ఎలా స్వీకరిస్తారు, జనంలోకి ఎలా వెళ్తారు, జనంలోకి వెళ్ళినప్పుడు ఆమె సమాధానం చెప్పాలి. అమ్మ నువ్వు ఉన్నట్టుండి మొన్నటి వరకు అన్నతో పాటు పాదయాత్ర చేసి అన్న కోసం చేసిన మనిషే కదా, అన్న వదిలిన బాణమని చెప్పుకొని తిరిగిన ఆవిడే కదా, మీరు ఎందుకు ఇప్పుడు అన్నను వ్యతిరేకిస్తున్నారు? ఈ 4.5 ఏళ్ళు పట్టిందా మీకు అన్న సరిగా పరిపాలించలేదని కనిపెట్టడానికి అని అడిగారనుకోండి, ఆమె ఏం చెప్తారు? మీరు ఇక్కడ పార్టీ పెట్టకుండా తెలంగాణలో ఎందుకు పార్టీ పెట్టారు, తెలంగాణకు మీకు ఏం సంబంధం? నేను తెలంగాణ కోడల్ని నేను చెప్పుకోవచ్చు, కానీ మీ బేస్ అయితే ఆంధ్రప్రదేశే కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎలా చూస్తారు? ఆంధ్రప్రదేశ్ మనిషిగానే చూస్తారు. ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండొచ్చు, కానీ ఆయన తెలంగాణవాదిగా చూడరు కదా. ఆయన సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసమే ఆయన ఉన్నంతకాలము నిలబడ్డాడు కాబట్టి ఆయన్ని ఆంధ్రప్రదేశ్ మనిషిగానే చూస్తారు. మీరు ఇక్కడ వదిలేసి అక్కడ ఎందుకు పార్టీ పెట్టారని ఎవరైనా అడుగుతారు. సరే పెట్టారు, మరి అక్కడ ఏమైనా పోటీ చేయడం కానీ ఏమైనా చేశారు? ఏమీ చేయలేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చారు, ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరించారు. 1. 2, తెలుగుదేశంతో మీకున్న అనుబంధం ఏమిటి అని అడుగుతారు. ఏమీ లేదండి, నేను కాంగ్రెస్ విధానాలకు కట్టుబడి ఉంటాను, నాకు తెలుగుదేశం అయినా బీజేపీ అయినా ఏ పార్టీ అయినా ఒకటే అని అంటారు. ఏమే అన్నప్పుడు మీరు తెలుగుదేశాన్ని విమర్శించాలి. తెలుగుదేశం జనసేనని, పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరిని విమర్శించాలి. పవన్ కళ్యాణ్ అనే ఆయన ఊరికే ఎన్నికలు వచ్చినప్పుడు స్టంట్ చేస్తాడే తప్ప ఆయన ఏమీ పార్టీ నిర్మాణం కానీ ఇవేమీ తీసుకోవడం, ఆయనకేమీ ఒక విధాన నిర్ణయం అంటూ ఏమీ లేదని అనాలి ఆమె. అంతే కదా. ఏ రాజకీయ నాయకుడైనా తన ప్రత్యర్థులను ఎలా విమర్శిస్తాడు? ఇదే కదా పద్ధతి. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏమనాలి? చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ఉన్నప్పుడు ఏమీ చేయలేదు. ఆయన అసలు 1,00,000 ఉద్యోగాలు కూడా ఏనాడు ఇచ్చిన పాప అనుకోలేదు. ఇప్పుడేమో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని జనంలో తిరుగుతున్నాడు. రిచ్ని పూర్ చేస్తానంటున్నాడు. పూర్ని రిచ్ చేస్తానంటున్నాడు. ఎలా చేస్తాడని ఈమె అడగాలి. ఈమె తెలుగుదేశం విధాన నిర్ణయాలన్నింటినీ ప్రశ్నించాలి. ప్రశ్నిస్తారా? ఇవేమీ చేయకపోగా ప్రత్యర్థులతో ఏకమై అన్నను ఓడించడమే లక్ష్యంగా తీసుకుంటారా? ఇవన్నీ కూడా రేపటి నుంచి మనకు స్పష్టంగా అర్థమవుతూ వస్తాయి. గట్టిగా మాట్లాడాలి, లేకపోతే కొంచెం ఏదో నామకే వాస్తే అన్నట్లుగా అలా చిన్నగా ఏదో మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు కాంగ్రెస్కి ఆవిడ తీసుకొచ్చే ఇదేమి ఉండదు. ఆమె గట్టిగా నిలబడితేనే కాంగ్రెస్కి ఎంతో కొంత మైలేజ్ వస్తుంది. ఆమెను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కుమార్తెగా చూస్తారు. ఆమె వెనుక ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఎప్పుడైనా ఫ్యూచర్ ఉంటుందేమో ఎంతో కొంత ఆశతో చేరేవాళ్ళు ఉంటారు. ఆమె మెతక ధోరణి వ్యవహరిస్తూ కేవలం వైసీపీనే టార్గెట్ చేసుకుంటూ వెళితే ఆమెకి నష్టం జరుగుతుంది. సార్, కొంతమంది వైసీపీ ప్రోగా చెప్పే అనలిస్టులు కావచ్చు, అవతల వాళ్ళు కావచ్చు, అర్థం చేసుకున్న వాళ్ళు కొంతమంది ఆ రకంగా ఎలా అంటే వైఎస్ షర్మిల జగన్ కలిసే ఈ నాటకం ఆడుతున్నారు, వాళ్ళిద్దరూ ఒకటే, కాకపోతే ఊరికే జస్ట్ పైకి మాత్రమే ఇలా ఏదో చేస్తున్నారా అంటున్నారు. ఆ వాదనలో ఎంతవరకు నిజం ఉంది సార్? ఏమో నాకు తెలిసి అయితే నిజం ఉండే అవకాశం లేదు. ఎందుకంటే జగన్ గారి రాజకీయ ప్రస్థానాన్ని ఆయన్ని అబ్జర్వ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే
ఒకటి అర్థమవుతుంది ఆయనలో, స్ట్రైట్నెస్. స్ట్రైట్. నాటకాలు గీటకాలు అవన్నీ ఏముండవు. నాటకాలు ఆడే లక్షణమే ఉంటే జగన్కి షర్మిల షర్మిలతో కలిసి నాటకం ఆడాల్సిన అవసరం ఏముంది? సోనియా గాంధీ ఎదురుగే నాటకం ఆడి ఉండేవాడు ఆయన. సోనియా గాంధీ ఎప్పుడైతే తన మీద పగబట్టిందో, సోనియా గాంధీ ఎప్పుడైతే తన మీద కేసులు పెట్టి జైల్లో వేయాలని డిసైడ్ అయ్యిందో, ఆ రోజే వెళ్ళి నేను అత్యంత విధేయుడినమ్మా, మీరు ఎట్లా చెప్తే అట్లా వింటాను, మీ మాట కాదని పోను అని తర్వాత ఒక నాటకం ఆడి అప్పటికప్పుడు తప్పించుకొని తర్వాత చూద్దాంలే వీళ్ళ సంగతి అనుకునేవాడు. అట్లేం లేదు కదా, స్ట్రైటే. యుద్ధం అంటే యుద్ధమే. జగన్లో ఆయన పరిపాలనలో ఏవైనా విమర్శలు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, కానీ ఆయన నాటకాలాడి, చెల్లెలతో కలిసి నాటకాలాడి, ఈ పార్టీ వ్యవహారాలన్నీ, ఈ గేమ్ అంతా ఆడి వీళ్ళందరినీ ప్రత్యర్థులను తికమక పెడతాడు అనేది ఎందుకో నమ్మబుద్ధి కావడం లేదు. ఆ వాదనలు వస్తున్నాయి కానీ అది ఎందుకో నమ్మాలనిపించదు. ఎందుకంటే ఆయన వ్యవహారశైలి చూసిన వాళ్ళు ఎవరికైనా సరే ఈ నాటకాలు ఆయన తన అభ్యర్థులు ఎవరినైతే వద్దనుకుంటున్నాడో వాళ్ళని బుజ్జగించడం కూడా చేయడం లేదు. ఆయన ఏదో భయపడుతున్నాడు, బుజ్జగిస్తున్నాడు, ఈ వార్తలు వస్తున్నాయి కదా, అవన్నీ ఎక్కడ నిజమవుతున్నాయి? ఎవరిని బుజ్జగించడం లేదు. అయ్యా ఇది పరిస్థితి, మీకు టికెట్ ఇవ్వలేను, నెక్స్ట్ ఏదైనా ఉంటే మీకు చూస్తాను అని అంటున్నాడు తప్ప, రండి బాబు రండి, మీకు బుజ్జగిస్తాను, నీకు ఎమ్మెల్సీ ఇస్తాను, నీకు అది ఇస్తాను, నీకు ఇది ఇస్తాను, నువ్వు నాకు దూరం అయితే ఎట్లా, ఇవేమి లేవు. కాబట్టి ఆయన తన విజయానికైనా తన వైఫల్యానికైనా జగనే బాధ్యత వహిస్తాడు, అంతే తప్ప నాటకాలు ఆడి చెల్లెల్ని కాంగ్రెస్ చీఫ్ చేసి కాంగ్రెస్ తరఫున ఏవో ఈయన వ్యతిరేక ఓటు తీల్చి ఈయనకు లబ్ధి చేకూరే విధంగా ఇవన్నీ అంత లేదు. అంత గేమ్ ఆడలేడు ఆయన, డైరెక్ట్ ఫైటే. ఓకే సార్, మొత్తానికైతే ఆవిడ మొదలెడతారు ఇప్పుడు. ఇప్పటి నుంచి ఇంకా మనం చూడొచ్చు ఇంకో కొత్త రాజకీయాన్ని ఏపీలో. ఇప్పటి వరకు ఒక టూ అంటే 2 పార్టీలు అనుకోవాలి. ఇప్పుడు అక్కడ షర్మిల గారు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ని మనము తీసుకుంటాం. ఈసారి రాజకీయాల్లో తమాషా కూడా ఉంది. 2 జాతీయ పార్టీలు ఉంటాయి, బీజేపీ కాంగ్రెస్. సరే బీజేపీ ఎన్ని పోటీ చేస్తుందో అది ఎగలేండి, తెలంగాణ లాగే అవుతుంది ఇప్పుడు. ఇద్దరు 2 పార్టీల చీఫ్లు ఉమెన్. ఒకరేమో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి కూతురు, ఒకరేమో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇద్దరు ముఖ్యమంత్రుల కూతుర్లు 2 జాతీయ పార్టీలకి నాయకత్వం వహిస్తూ ఉంటే, ఒక ముఖ్యమంత్రి కుమారుడైనటువంటి వైఎస్ జగన్ ఒక వైసీపీకి ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రిగా ఉంటూ యుద్ధ రంగంలో అంటే ఎన్నికల రంగంలో ఉంటే, ఒక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అటు టీడీపీ వైపు ఉన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి అల్లుడు కూడా, ఒక మాజీ ముఖ్యమంత్రి అల్లుడు కూడా ఆయన. కాబట్టి ఈ గేమ్ రసవత్తరంగా ఉంటుంది ఈసారి అన్ని వైపుల నుంచి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రతిరోజు కూడా ఒక కొత్త మలుపు, ఒక కొత్త పాయింట్తో ఉంటూ ఒక 2 నెలల్లో ఈ గేమ్ ముగిసిపోతుంది. ఎవరో ఒకరు విజేతగా నిలబడతారు. అప్పుడు వాళ్ళని మనం నిజానికి చాలా పై స్థాయి చూడాలేమో, ఎందుకంటే ఇంత పోటీలో వచ్చారు కాబట్టి. అవును, రైట్ సార్, థ్యాంక్ యూ.